హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన. వెల్కమ్ టు టెల్స్ బై పవన ఛానల్. ఆ రోజు సాయంకాలం వంట ప్రయత్నంలో ఉన్న నేను ఎవరా వచ్చింది అన్నట్టు వాకిట్లోకి తొంగి చూశాను. ఇంటి ముందు ట్యాక్సీ ఆగి ఉంది. అందులో నుంచి మా వాడు చేపట్టి సీతని దించుతున్నాడు. ఇద్దరూ లోపలికి వచ్చారు. కళకళలాడుతూ పరవశంగా ఉన్నట్టు ఇద్దరు ముఖాలు చూడగానే నాకు అనుమానం వేసింది. గుండెలో భయం పొంగుతూ ఉండగా మా వాడి వైపు చూశాను. వాడు సమాధానంగా చటుక్కను వంగి నా పాదాలకు నమస్కరించాడు. లేచి, ఇదిగో నీ కోడలు, ఇప్పుడే రిజిస్టర్ ఆఫీస్ నుంచి వస్తున్నాం పెళ్లి చేసుకుని అన్నాడు. సీత, అమ్మకి నమస్కారం చెయ్యి అన్నాడు. సీత నమస్కారం చేసింది. సీత వంగడంలో ఓ విధమైన బరువు, కిందకి వంగి లేవడంలో ఒక విధమైన భారం చూసిన నేను చికితిరాలనయ్యాను. సీత ఉత్తమ మనిషి కాదు. పెళ్లి కోసం మా వాడు సర్వం మరిచి ఎందుకు తహతహలాడిపోయాడో నాకు మెరుపులా అర్థమైంది. సీతను లేవనెత్తి అక్కుని చేర్చుకున్నాను. మా వాడు, అమ్మ సీత వాళ్ళ నాన్నని వాళ్ళని వదిలేసి వచ్చేసింది, ఇంకా అమ్మవైనా నాన్నవైనా నువ్వే అని అన్నాడు. సీత చెంపలు నిమురుతూ అన్నాను, మీ అమ్మ నాన్న ఇవ్వగలిగినంత సుఖం నేను ఇవ్వగలనో లేదో తెలియదు, కానీ ఆపేక్షకి ఆదరణకి కాస్త కూడా కొరత ఉండదమ్మా అని. మా వాడు నాకు మాట మాత్రం చెప్పలేదు. లేకపోతే నీకు ఇంతకంటే మంచి స్వాగతం ఏర్పాటు చేసేదాన్ని అన్నాను నిష్ఠూరంగా. చివరి క్షణం వరకు నమ్మకం లేదమ్మా మాకేను, లేదంటే ముందే చెప్పేవాడిని అని అన్నాడు. ఆ సాయంత్రం వేడినీళ్ళు పెట్టాను. కమ్మటి భోజనం తయారు చేశాను. గదిని చేతనైనంత వరకు అలంకరించాను. నేను ఈ పనులన్నీ మనస్ఫూర్తిగా చేస్తూనే ఉన్నా కూడా నా మనసులో ఏదో వెలితి దిగులు గూడు కట్టుకోసాగాయి. సీత అడుగుపెట్టిన ఆ సాయంత్రం ఏం ప్రశాంతంగా గడిచిందో అంతే. ఆ మర్నాటి నుండి మా జీవితాలు పెద్ద సుడిగుండాలుగా తయారయ్యాయి. సీత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. మా వాడు వాళ్ళ అమ్మాయిని లోపరుచుకున్నందుకు తోలనాడారు. దాని జీవితం నాశనం చేశామన్నారు. ఏవేవో ఘర్షణలు జరిగాయి. సీత రాకతో ఇంట్లో హఠాత్తుగా మార్పులు రాసాగాయి. అంటే ఇంట్లో నేను ఒక అవసరం లేని మనిషిగా తయారయ్యాను. మా వాడికి ఎంతసేపు సీత సీత సీత. ఏం చేస్తే సీతకు సుఖం కలుగుతుంది? ఏం చేస్తే సీత ఆనందంగా ఉంటుంది? ఎలా ప్రవర్తిస్తే సీత తల్లిదండ్రులని దూరం అయిన బాధ మర్చిపోగలుగుతుంది? ఎప్పుడూ అదే జాస. అక్కడెక్కడో ఏదో ప్రాజెక్టు ప్రాంతంలో మా వాడికి ఉద్యోగం వచ్చింది. ఆ మారుమూలకు వెళ్ళడం భార్యకి ఇష్టం లేదని వెళ్లకుండా మానేశాడు. సీత స్నేహితులు వాళ్ళు వస్తే ఇల్లు బాగాలేదు, చిన్నగా పేదగా ఇరుకుగా ఉంది అని, అందుకని మాకు ఉన్న పల్లెటూళ్ళలో ఉన్న పొలం యావత్తు అమ్మేసి చిన్న ఇల్లు అమ్మకానికి వస్తే కొనేశాడు. పొలం అమ్మేటప్పుడు ఇద్దరం మళ్ళీ ఘర్షణ పడ్డాం. కాస్తైనా ఉంచమంటాను నేను, మొత్తం అమ్మితే కానీ ఇల్లు రాదంటాడు వాడు. ఎలాగైతేనే అమ్మా, అక్కడ పొలానికి బదులు ఇక్కడ ఇల్లు ఉంది కదా, నీ డబ్బేం వృధా చేయటం లేదులే అంటూ తర్కానికి దిగేవాడు. జీవితంలో ఎప్పుడూ ఏనాడు లేనిది మేమిద్దరం మళ్ళీ దాదాపు 10-15 రోజులు మాట్లాడుకోలేదు. ఎన్నో సంవత్సరాలు నేను ఎన్ని కష్టాలకు గురి అయ్యి పదిలపరిచిన ఆస్తి ఇలా హారతి కర్పూరంలా నా కళ్ళ ముందే హరించుకుపోవడం చూసి నేనెంత దిగులు చెందానో బాధపడ్డానో ఆ దేవుడికే తెలుసు. ఇల్లు కొన్నారు. ఇల్లు కొనగానే సరిపోతుందా? ఇంట్లోకి సామాను కావాలి. అవి కొన్నారు. ఆర్భాటంగా అందరినీ పిలిచి గృహప్రవేశం అయ్యారు. కొత్త ఇంట్లో ప్రవేశించిన 4 నెలలకే పాప పుట్టింది. మళ్ళీ వేడుకలు, వినోదాలు జరిగాయి. ఈ అవసరాలన్నిటికీ నీళ్ల ప్రవాహంలా ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నదో అది మా వాడికే వదిలేసి నేను నా దుఃఖాన్ని గుండెలో దాచుకొని పైకి సంతోషంగానే ఉన్నట్టుగా ప్రవర్తించసాగాను. పాప పుట్టినప్పటి నుండి సీత వాళ్ళ పుట్టింట్లో వాళ్ళ రాకపోకలు ప్రారంభమైనాయి. ఓ రోజు మా వాడి అత్తగారు, ఇక్కడ పిల్లకి ఏది సరిగ్గా జరగదు, నా దగ్గరికి పంపేయండి, నేను చూసుకుంటాను అని పట్టుబట్టి కూర్చుంది. మా వాడికి అది ఇష్టం లేదు. తన పిల్ల తన కళ్ళ ఎదుట తన దగ్గర పెరగాల్సిందే అని ఖచ్చితంగా చెప్పేశాడు. సీతకి కూతుర్ని తన తల్లితో పంపేయాలని ఉండేది. భార్యాభర్తల మధ్య వాగ్వివాదం చెలరేగింది. మా వాడు ఈ ఒక్క విషయంలో తన భార్య మాట లక్ష్య పెట్టలేదు. సీతను సమయం వచ్చినప్పుడల్లా ఏదో రకంగా సాధిస్తూ తన అసంతృప్తిని వెల్లడిస్తూనే ఉంది. పాపకి ఏడాది నిండక ముందే సీతకి మళ్ళీ నెల తప్పింది. మా వాడు ఉన్న ఆ ఊళ్ళో ఉద్యోగం చూసుకోవడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించసాగాడు. అంత పరువు ప్రతిష్ట గల మామగారు తన పలుకుబడిని ఉపయోగించి అల్లుడికి ఉద్యోగం ఇప్పించలేకపోయాడు. ఆయన అసలు అలాంటి ప్రయత్నం కూడా ఏమీ చేయనందుకు ఏమీ అనకపోయినా లోపల వాడికి బాధగానే ఉండేది. ఆయన గొప్పగా అప్పుడప్పుడు వచ్చి
నా ఎదుట మా వాడికి డబ్బు ఏమైనా కావాలటోయ్ అని అడిగేవాడు. థ్యాంక్స్, అవసరం లేదా అనేవాడు వీడు. సీతకి నెలలు నిండుతున్నాయి. ఎవరు ఏమనుకున్నా సరే నేను వీలైనంత పొదుపుగా కాపురం చేయడానికి నిశ్చయించుకున్నాను. వంట మనిషిని తీసి పారేశాను. పిల్లలకి వేరే ఆయా ఎందుకు, నేనున్నానులే అంటూ ఆయాని కూడా మార్పించేశాను. మా వాడు ఇదివరకులా ప్రతిదానికి జోక్యం కల్పించుకోకుండా వదిలేయడం ప్రారంభించాడు. సీత చీటికి మాటికి అలిగి వెళ్ళి భర్తతో చూశారా అత్తయ్య ఏం చేశారో అంటూ మొదలు పెడితే, అమ్మకు తెలుసులే సీత అనేవాడు. సీత కోపంతో రుసరుసలాడుతూ అవమానంతో బుసలు కొడుతూ వెళ్ళిపోయేది. ఎంతో పరువుగా ఎంతో గుంబనంగా గుట్టుగా బతికే మా కుటుంబం రాను రాను రచ్చకెక్కి నలుగురి నోట్లో నానా విడ్డూరంగా తయారైంది. అది నేను అంతగా పిలవకపోయినా మా ఆడపడుచు ఆవిడ కూతురు వచ్చి వెళ్తుండేవాళ్ళు. సీత చాలా ఆప్యాయంగా సీతతో వాళ్ళును సీత చాలా ఆప్యాయంగా మాట్లాడుకునేవాళ్ళు. అంతలో అంత ఐశ్వర్యంలో పుట్టిన సీత ఇక్కడ ఇన్ని ఇబ్బందులకు గురవుతున్నందుకు ఆవిడ సానుభూతి ఒలకబోసేది మా ఆడపడుచు. ఏదో ఒక మాట విసిరి మనసులో విషం నింపి వెళ్ళేది. రాను రాను సీత ప్రవర్తనలో మార్పు వచ్చేసాగింది. ఉద్రేకాలు చల్లారాయి, ఉత్సాహం పొంగు తగ్గింది. జీవితంలో యథార్థాన్ని ఎదుర్కోవాల్సిన సమయం వచ్చేసరికి సీత డీలా పడిపోయింది. ఇద్దరి బలాన్ని కూడదీసుకుని మా వాడు పరిస్థితులతో తలపడుతూ ఏటికి ఎదురెదడం ప్రారంభించాడు. ఉన్నట్టుండి ఒక రోజున పిడుగుపాటు లాంటి వార్త విన్నాం. మేము ఉంటున్న ఇల్లు జప్తుకు వచ్చింది. నేనేమో నిర్ఘాంతపోయాను. సీత కూడా తెల్లపోయింది. మా వాడి ముఖాన కత్తివేటకి నెత్తురుచుక్క కూడా లేదు. ఏం చేసావురా ఆ డబ్బంతా అని అన్నాను. వాడి మీద విరుచుకుపడుతూ నేనేం చేశానమ్మా, అంతా ఇంటి కోసమే కదా ఖర్చు పెట్టాను అన్నాడు విసుగ్గా. నేను నిలువునా నీరయ్యాను, కుప్పలా కూలిపోయాను. అయితే ఇన్నాళ్ళు నీళ్ళలా జలసా చేసింది ఈ డబ్బైనా? నేను నా బాధను దిగమింగి మా వాడికి ధైర్యం చెప్పి కర్తవ్యం ఆలోచించమన్నాను. చివరికి నా సలహా మీద అయిష్టంగానే భార్య చేత తండ్రిని అప్పు అడిగించాడు. ఆయన చిల్లి కాని ఇవ్వలేదు సరికదా, ఎదురు తిరిగి చెడామడా తిట్టాడు. నువ్వింత పోషించలేని వాజమ్మవి అయితే నా కూతుర్ని నా దగ్గరికి పంపేయి, నేను పోషించుకుంటాను. అంత ఆర్భాటాలకి నిన్నెవరు పొమ్మన్నారు అన్నాడు. సీత కూడా తండ్రిని అసహించుకుంది. మళ్ళీ వాళ్ళ గుమ్మం తొక్కలేదు. తండ్రి చేత తిరస్కరింపబడి వచ్చిన రాత్రి నా దగ్గరికి వచ్చి చిన్నబోయిన ముఖంతో, అత్తయ్య, దీనికంతా కారణం నేను. నా మూలంగా మీరు ఇన్ని ఇబ్బందులకి గురయ్యారు. నేనంత మూర్ఖురాలిని కాకపోతే ఉద్యోగం లేని తను ఇలా నా ఆనందం కోసం పిచ్చి ఖర్చులు చేస్తుంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది అనేసి ప్రశ్నించలేకపోయాను. నాకు అనుమానం వచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోయింది అంటూ ఎంతో వాపోయింది. పర్వాలేదమ్మా, ఇప్పుడు మాత్రం మనకేం తక్కువ, కాకపోతే 4 రోజులు ఇబ్బంది పడతాం అంతే కదా అంటూ ధైర్యం చెప్పాను. చివరికి మా వాడు ఆ ఇల్లు అమ్మేసి అప్పు తీర్చేశాడు. ఇల్లు జప్తు కాకుండా పరువైతే నిలిచింది. కానీ మాకు చెప్పరాని అగుచాట్లు ప్రారంభమయ్యాయి. ఇల్లు అమ్ముకొని చిన్న ఇంట్లోకి మారగానే మమ్మల్ని చూసి అంతా నవ్వారు, హేళన చేశారు, వెక్కిరించారు. ఇంటికి పిలవకపోయినా వచ్చి సూదుల్లాంటి మాటలతో వ్యంగ్యబాణాలు విసిరి వెళ్ళేవారు. సీతకి ప్రసవించే రోజులు దగ్గరికి వచ్చాయి. ఇదివరకు ముద్దు మరిపం కాకపోగా సరి అయిన మందులు ఆహారం కూడా లోపమయ్యాయి. మా వాడు చిన్న చిన్న కాంట్రాక్టులు తీసుకుని పనిచేయసాగాడు. అందులో రాబడి తక్కువ, అహర్నిశలు పని ఎక్కువ. సీత ప్రసవించింది. 12 మగపిల్లాడు పుట్టాడు. వాడిని చూసేసరికి మాకు సగం కష్టాలు మర్చిపోయినంత ఆనందం కలిగింది. సీత ఆరోగ్యం బాబు తర్వాత మరీ పాడైపోయింది. చీటికి మాటికి సుస్థి చేసి పడుకోబెట్టింది. ఎప్పుడు చూసినా దిగులుగా మనసులో వ్యధ చెందుతున్న దానిలో ఉండేది. సీతని మునుపటి మనిషిని చేయాలని మావాడు ఎన్ని విధాలుగానో ప్రయత్నించేసి విఫలమయ్యాడు. అన్నం తినేది కాదు, కంటి నిండా నిద్రపోయేది కాదు. ఏంటమ్మా అంటే ఏం లేదు అనేది. తల్లిదండ్రుల మీద బెంగ అని తెలుసుకున్న మావాడు పుట్టింటికి వెళ్ళమని తను స్వయంగా దిగబెడతా అని చెప్పాడు. కానీ సీత ఒప్పుకోలేదు, ఇష్టపడలేదు. వాళ్ళంతటి వాళ్ళు వస్తే తప్ప సీత వెళ్ళదని మాకు తెలిసింది. చివరికి ఒక రోజు మావాడే స్వయంగా వెళ్ళి సీత సంగతి వాళ్ళకి చెప్పాడు.
అత్తగారు వచ్చింది. చిక్కి శల్యమై నా కూతుర్ని చూడగానే బుడుబుడు రాగాలు తీసింది. తను ఊళ్ళో లేనని, పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళానని, సీత ఆరోగ్యం ఇంత అధ్వానంగా ఉందని తనకి మాట మాత్రంగా కూడా ఎవరూ రాయలేదని అనింది. ఆ సాయంత్రమే ఆవిడ కూతుర్ని వెంట తీసుకువెళ్ళింది. పాపను మా దగ్గరే బాగా అలవాటు పడ్డం వల్ల తను వెళ్ళనని మారం చేసి ఉండిపోయింది. సీత లేని ఇల్లు మాకు బోసిగా శూన్యంగా అనిపించసాగింది. స్వస్థత చిక్కే వరకు అక్కడ ఉంటానని వెళ్ళిన సీత 4 రోజులైనా జరగకుండానే తిరిగి వచ్చేసింది. తిరిగి వచ్చిన సీతలో ఏదో మార్పు స్పష్టంగా కనిపించింది నాకు. మనిషి వెళ్ళినప్పటికంటే నలిగిపోయినట్లుగా ఉంది. ముఖం వాడిపోయి ఉంది. కళ్ళ నిండా దిగులు, కళ్ళ కింద నలుపు ఎక్కువైంది. ఏమ్మా వచ్చేసావు, ఉండబట్టలేక అడిగాను. నా ప్రశ్నకు జవాబుగా సీత కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. తలదించుకొని బిగబట్టిన స్వరంతో అంది, ఆ ఇంట్లో నేను కోరుకున్నంత ప్రశాంతత లభించడం లేదత్తయ్య. ఆ ఇల్లు మా వదినలు, అన్నయ్యలు, అక్కలు, బావలు, చివరికి నాన్నగారు కూడా నాకు పరాయిగా, కొత్తగా కనిపిస్తున్నారు. ఇక్కడ ఉన్నంతసేపు అక్కడికి వెళ్ళాలని మనసు పీకుతుంది. తీరా వెళ్తే ఇక్కడికే వచ్చేయాలనిపిస్తుంది. అక్కయ్యలు, వదినలు నా మనసు ఎరగకుండా నా మెళ్ళో నగలు లేవని, నా చీర ఖరీదు తక్కువని వేళాకోళం ఆడుతూ ఉంటే నవ్వులాటుగా తీసేయడం నాకు చేత కావడం లేదు. వాళ్ళ ముందు నేను పేదదానిగా కనిపిస్తున్నాను. సీత బాధ ఏమిటో నాకు అర్థమైంది. కానీ నేనేం చేయగలను? ఈ పరిస్థితిలో సీతకు ఉండవలసిన గుండె ధైర్యం, ప్రతిదాన్ని తమాషా కింద తీసి పారేయగలిగిన చిత్తనైర్మల్యం ఈ 2 సీతలో లోపించాయి. నానాటికి సీత ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. సీతను హుషారుపరచాలని, మళ్ళీ మామూలు మనిషిని చేయాలని చూశాను. నేను చేసిన ప్రయత్నాలు ఏ ఒక్కటి ఫలించలేదు. సీతకి పిల్లల్ని చూస్తే ఆనందం లేదు, భర్తను చూస్తే సంతోషం లేదు. ఎప్పుడు చూసినా దిగులుగా, ఏదో పోగొట్టుకున్న దానిలా, తప్పు చేసి పశ్చాత్తాపంతో కుంగిపోతున్న దానిలా ఉండేది. చివరికి ఆ రోజు మా వాడిని సీతను తను మళ్ళీ పుట్టింటికి వెళ్తాను అని అడిగింది సీత. మా వాడిని సీత మళ్ళీ తను పుట్టింటికి వెళ్తానని అడిగింది. అసలే చిరాకుల్లో ఉన్నవాడు ఎందుకు ఆ రోజున అంత ఎత్తున ఎగిరిపడ్డాడు. ఎందుకు వెళ్ళి ఉసూరుమంటూ తిరిగి రావడానికైనా వద్దు అనేసి చెప్పి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత సీత ఏడుస్తూ కూర్చుంది. అన్నం తినమన్నా తినలేదు. ఈ కాస్త దానికి ఇంత బాధపడడం దేనికే? నీకు అంతగా వెళ్ళాలని ఉంటే వెళ్ళు, మళ్ళీ సాయంత్రానికల్లా తిరిగిరా అన్నాను. రాత్రికి పెడతాను అంది. ఏనాడు లేనిది ఆ రోజు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు చింటూకి, పాపకి స్నానం చేయించి తలలు దువ్వి పౌడర్ అది వేసి కొత్త బట్టలు తొడిగి తయారు చేసింది. మాటికి ఇద్దరిని ముద్దు పెట్టుకోసాగింది. వాళ్ళని అంత ముస్తాబు చేస్తే వెంట తీసుకువెళ్తుందేమో అనుకున్నాను. పిల్లల్ని కూడా తీసుకువెళ్తావా అని అడిగాను. నేను ఒక్కదాన్నే వెళ్తాను, వాళ్ళు ఇక్కడే ఉంటారు అంది. వాళ్ళకి స్వయంగా అన్నం కలిపి తినిపించింది. ఇద్దరితోనూ తను బజారు పని మీద బయటకు వెళ్తున్నానని, పోట్లాడుకోవద్దని చెప్పింది. ప్రకాశం గదిని శ్రద్ధగా సర్దివాడి పక్క దులిపి వేసింది. ఎప్పుడూ యువతల పుల్ల అవతల పెట్టని మనిషి వాళ్ళ ఇంత తీరిగ్గా ఇంత పని చేస్తుందేంటి చెప్పమా అని నాలో నేను ఆశ్చర్యపోయాను. వెళ్లే ముందు మాటికి కళ్ళు తుడుచుకోవడం నేను గమనిస్తూనే ఉన్నాను. అత్తయ్య, పిల్లలు జాగ్రత్త అంది. ఓసి పిచ్చి మొహమా, ఎందుకే ఎన్నప్ప గంతలు పెడుతున్నావు అని అడిగాను. పాపం వెళ్ళాలని తపనే, కానీ తీరా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్క నిమిషం కూడా నిలవలేదు అనుకున్నాను జాలిగా. ఆ రాత్రి మా వాడు చాలా పొద్దుపోయే వరకు ఇంటికి రానేలేదు. రాగానే భోజనం చేసి ఓపిక కూడా అయినా లేకుండా కాసిన పాలు తాగి బట్టలు మార్చుకుని అలాగే పక్క మీద వాలిపోయాడు. సీత తన మాట వినకుండానే వెళ్ళిందని కోపం వచ్చింది వాడికి. ఉదయం లేచాడు, కానీ ఒంట్లో బాగాలేదు. థర్మామీటర్తో చూస్తే 102 డిగ్రీల జ్వరం ఉంది. ఒంట్లో బాగాలేదు కదరా, ఈ పూటకి ఇంట్లో ఉండిపో అంటే లేదులే అమ్మ, పని ఉంది అని వెళ్ళిపోయాడు. నేను నిట్టూర్పు విడిచాను. చేతిలో డబ్బు పూర్తి అయిపోయిన తర్వాత కానీ వాడికి డబ్బు సంపాదించాలనే వేడి పుట్టలేదు అనుకుంటూ. మిగిలిన భాగం రేపు. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.